మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ భాగాన్ని మనము చదువుకుందాం. దీనికి ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ప్రభా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి దానియేలు 8వ అధ్యాయంలో మేము నేర్చుకుంటూ ఉండగా నాయన, మా సొంత జ్ఞానం చేత, మా శక్తి చేత మీ వాక్యమును మేము అర్థం చేసుకోలేము. మీ ఆత్మ సహాయమును ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాము. మా మధ్య ఉండి ప్రభా ఈ వాక్యమును ఆశీర్వదించి, ఎవరైతే మీ ప్రజలు ప్రభా ఆసక్తిగా వింటూ ఉన్నారో వారందరికీ కూడా ప్రతిఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 8:10 ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. 9వ మనం చూస్తే, ఎవరు ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. ఇక్కడ మనము 9వ చూస్తే, అది చిన్న కొమ్ము ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రముల్లో కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అణగద్రొక్కుచుండెను. ఆకాశ సైన్యము అంటే ఏమిటి? చిన్న కొమ్ము అంతగా పెరగటం అంటే ఏమిటి? నక్షత్రాల్లో కొన్నిటిని అది పడవేయటం అంటే ఏంటి? వాటిని పడవేసి కాళ్ళ కింద అణగద్రొక్కటం అంటే ఏమిటి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. దేవునికి సాతానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ మహా పోరాటంలో సాతాను దేవుని మీద దాడి చేస్తూ ఉన్నాడు. సాతాను సృష్టింపబడినటువంటి ఒక దూత, ఒక కెరూబు దూత, పరలోకంలో దూతలందరికీ నాయకుడిగా దేవుడే నియమించాడు. అయితే అతడు దేవుని అధికారాన్ని కోరుకుంటూ ఉన్నాడు. తద్వారా దేవుని మీద ద్వేషం పెట్టుకుని దేవుని మీద దాడి చేస్తూ ఉన్నాడు. దీనిలో క్రైస్తవ సంఘము ఒక స్త్రీగా పోల్చాడు బైబిల్లో. స్త్రీ దేవుని యొక్క ప్రజలకు ఒక గుర్తు, ఒక సూచన. కనుక దేవుని ప్రజలు అయినటువంటి సంఘము మీద దాడి చేస్తూ ఉన్నాడు సాతానుడు. దేవుని మీద ఉన్నటువంటి ఆ ద్వేషమును, ఆ ఆగ్రహమును దేవుని ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంఘము అంటే కేవలము ఒక కట్టడము కాదు. దేవుని యొక్క ప్రజలు లోకములో నుండి, శరీరములో నుండి బయటికి విడిపించబడి దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యొక్క సంఘము అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము తెలుసుకుంటూ ఉన్నాము. వీరు లోకమును, లోకాశలను ప్రేమించక శరీరమును, శరీరేచ్ఛలను విడిచిపెట్టి దేవునికి తమను తాము అప్పగించుకుని ఆయననే ప్రాణంగా, ఊపిరిగా, సర్వస్వంగా ప్రతిష్ఠించుకుని దేవుని కొరకే వారు బ్రతకాలని ఆ విధంగా లోకము నుండి బయటికి వచ్చినటువంటి వారు అని అర్థం. సంఘం యేసు ప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన శిలువ మరణమును, ఆయన శిలువ బలియాగమును అంగీకరించి ఆయన రక్తము ద్వారా కడుగబడి విమోచించబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారే దేవుని యొక్క ప్రజలు. వారికి దేవుని యొక్క వాక్యము పునాదిగా ఉంటుంది. దేవుని యొక్క 10 ఆజ్ఞలు విధేయత కలిగి వారు ఉంటారు. బైబిలు ఆరాధనలో వారు జీవిస్తారు. ఇలాంటి వారు దేవుని యొక్క నిజమైనటువంటి ప్రజలు అని లేఖనం యొక్క వెలుగులో మనము నేర్చుకుంటూ ఉన్నాం. సాతానుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా దేవుని మీద కానీ
దేవుని ప్రజల మీద కానీ దాడి చేయడు. సాతానుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తినో, ఒక రాజ్యమునో, ఒక వ్యవస్థనో, ఒక సంఘాధికారాన్నో తన ప్రతినిధిగా లేకపోతే తన ఏజెంటుగా వాడుకుని వారి ద్వారా దేవుని ప్రజల మీద దాడి చేస్తాడు సాతానుడు. కనుక దానియేలు 7వ అధ్యాయంలోను, దానియేలు 8వ అధ్యాయంలో దేవుడు ఆయన సర్వజ్ఞానంలో బయలుపరిచేటువంటి విషయం ఏమిటంటే, సాతానుడు చిన్న కొమ్మును తన ప్రతినిధిగా వాడుకుంటున్నట్లుగా దేవుడు ఆయన సర్వజ్ఞానంలో చూచి ఆయన ప్రజలకు బయలుపరుస్తూ ఉన్నాడు. దానియేలు 7వ అధ్యాయంలోను, దానియేలు 8వ అధ్యాయంలో కనుపరుస్తూ ఉన్నాడు. పోయినసారి మనము ఈ చిన్న కొమ్ము ఎవరో అనేటువంటిది ఆ గుర్తింపులను చూసాము. దాదాపు 81 గుర్తింపులు బైబిల్లో ఉన్నాయి. వాటిలో మనము 15-16 గుర్తింపులను, ఖచ్చితమైనటువంటి గుర్తింపులను మనము చదువుకున్నాము. వాటన్నిటిని బట్టి మన ప్రొటెస్టెంటు సంస్కరణ ఉద్యమకారులు, అంటే ప్రొటెస్టెంట్ రిఫార్మర్సు, వారందరూ కూడా ఈ చిన్న కొమ్ము ఎవరో కాదు, ఈ చిన్న కొమ్ము ప్రకటన 13వ అధ్యాయంలో 1-10 వచనాల్లో ఉన్నటువంటి క్రీస్తు విరోధి మృగము, ప్రకటన 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మహావేష, ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్నటువంటి మహాబబులోను అని వారు గుర్తించారు. దేవుడిచ్చినటువంటి గుర్తింపులను బట్టి వారు ఇది ఒక క్రైస్తవ సంఘమని, ఒక మతాధికారమని, వారు క్రైస్తవ సంఘము అనేటువంటి, క్రైస్తవ్యము అనేటువంటి ముసుగు వేసుకుని అపవాది యొక్క ప్రతినిధిగా, అపవాది యొక్క ఏజెంటుగా వారు దేవుని వాక్యములో నుండి దేవుని ప్రజలను పడవేస్తూ ఉన్నారు. దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క విధేయతలో నుండి వారు పడవేస్తూ ఉన్నారు. బైబిల్ యొక్క ఆరాధనలో నుండి, సృష్టికర్త ఆరాధనలో నుండి వారు పడవేస్తూ ఉన్నట్లుగా బైబిలు తెలియజేస్తూ ఉన్నది. కనుక ఇది లోకంలో ఎవరు నమ్మరు. వీరు దేవుని కుమారులుగా లోకంలో ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నారు. దేవుని యొక్క నోటిలో నుండి ఊడిపడినటువంటి ఒక పరిశుద్ధులుగా, పవిత్రులుగా కనపడుతూ ఉన్నారు. దేవదూతలుగా కనపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన పై రూపాలని చూడగానే ఆయన అంతరంగాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఆయన వాక్యము యొక్క ఖడ్గముతో, వాక్యపు వెలుగులో వారిని పరిశీలన చేస్తాడు. తద్వారా వారు యేసు ప్రభువు పేరు పెట్టుకుని క్రీస్తు విరోధి వ్యవస్థగా ఎలా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ దానియేలు 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము పోలికలో దేవుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము పోయినసారి నేర్చుకున్నాము. ఇది ఒక భిన్నమైనటువంటి వ్యవస్థ, ఒక రాజకీయ వ్యవస్థ కాదు, ఇది ఒక మత వ్యవస్థ, ఒక రాజకీయ మతాధికారము అని ఈ లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇది తెలిసినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దానియేలు 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము క్రీస్తు విరోధి మృగం, 17వ అధ్యాయం మహావేశ్య, 18వ అధ్యాయం మహాబబులోను, 2వ దశలోనికెళ్ళి 2వ అధ్యాయము పాపపురుషుడు ధర్మ విరోధి అనేటువంటి పోలికలతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ చిన్న కొమ్ము అధికారం అపవాది యొక్క ప్రతినిధి. అపవాది తన అధికారమును, బలమును, సింహాసనమును ఈ మృగమునకు ఇచ్చెను అని ప్రకటన 13వ అధ్యాయము 2వ వచనంలో అంటూ ఉన్నారు. అంటే అపవాది తన జ్ఞానమును, యుక్తిని, తన బలమును, తన శక్తిని ఈ వ్యవస్థకు ఇస్తూ ఉంది.
వారు అనుకుంటూ ఉన్నారు, దేవుడు మా వెనకాల ఉన్నాడు, యేసు ప్రభు మా వెనకాల ఉన్నాడు, పరలోకం మా వెనకాల ఉన్నది, మేము పరలోకపు ప్రతినిధులము, దేవుని స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవుని యొక్క ప్రతినిధులము అని వారు అనుకోవచ్చు. అయితే దేవుడు, సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ప్రకటన 13:2 ఆ ఘట సర్పము తన బలమును తన అధికారమును ఈ మృగమునకు ఇచ్చాను. ఈ ఈ ఈ మృగానికి ఇచ్చాను. ఈ మృగం అంటే క్రీస్తు విరోధి మృగం. దానియేలు 7:8 ఉన్నటువంటి ఆ గుర్తింపులనే 13వ అధ్యాయంలో కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ప్రజలు అపవాది యొక్క మోసంలో పడకూడదని, అపవాది యొక్క జ్ఞానములో, యుక్తిలో, మోసంలో పడి విశ్వాస భ్రష్టతలో పడిపోకూడదని, మత భ్రష్టతలో పడిపోకూడదని, బైబిల్లో నుండి, ఆజ్ఞల విధేయతలో నుండి, ఆరాధనలో నుండి వారు పడిపోకూడదని దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగానే చెప్తూ ఉన్నాడు. కనుక ఇది సాతాను యొక్క యుక్తి, సాతాను యొక్క మోసము, సాతాను యొక్క బలము, సాతాను యొక్క జ్ఞానము ఈ వ్యవస్థలో ఉన్నదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. 2 దశలోనికి 2:9-11 అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 10వ వచనంలో ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ చిన్న కొమ్ము అంటే పోపుల మత వ్యవస్థ నక్షత్రాలలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఈ నక్షత్రాలు ఎవరు? వాటిని కింద పడవేయటం ఏమిటి, కాళ్ళతో త్రొక్కివేయటం ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ది హోస్ట్, ఆకాశ సైన్యము అంటే దేవుని యొక్క ప్రజలు, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలని మనకి తెలుస్తోంది. నిర్గమకాండం 7:4, 12:41, 1 సమూయేలు 17:45, ప్రకటన 1:20, దానియేలు 12:2-3 మనం చూస్తే ఆకాశ నక్షత్రాలు, ఆకాశ సైన్యము అంటే దేవుని యొక్క ప్రజలు, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలని మనము గుర్తిస్తూ ఉన్నాం. ఎఫెసీ 2:5 దేవుని యొక్క ప్రజలు వారు పాపములలో, అతిక్రమముల్లో చచ్చినటువంటి వారై ఉన్నప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహాకృప ద్వారా వారు రక్షింపబడ్డారని, రక్షింపబడి ఆయనతో కూడా పరలోకపు ఉన్నత స్థలాలలో వారు ఆయనతో కూడా ఆసీనులై ఉన్నారని ఈ వాక్యంలో మనము తెలుసుకుంటూ ఉన్నాము. దే ఆర్ మేడ్ టు సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయనతో కూడా పరలోకంలో వారు ఆసీనులై ఉన్నారు. అందుకనే ఆకాశములో నక్షత్రాలు అని ఇక్కడ పోలిక వాడబడి ఉన్నది. కనుక వీరు దేవుని యొక్క పరిశుద్ధులు, దేవుని యొక్క నమ్మకమైనటువంటి అనుచరులు, పరలోకపు సైన్యముగా, పరలోకపు దేవుని పరిశుద్ధులుగా వారు తేజరిల్లుతూ ఉన్నారు, నక్షత్రాల వలె వెలుగుతూ ఉన్నారు. వారిని మనము అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా 538 నుండి 1798 మధ్యకాలంలో దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచన కాలము 1260 సంవత్సరాల కాలంలో ఈ చిన్న కొమ్ము పోపుల మత వ్యవస్థ దేవుని యొక్క ప్రజలను హింసిస్తూ చంపివేస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో చాలా నమ్మకమైనటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యమును హత్తుకుని, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యము చేత ప్రతిష్ఠించబడి యేసు ప్రభుని ప్రాణంగా, ఊపిరిగా, సర్వస్వంగా
వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుని ఆయనకు మొదటి స్థానం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఒక అలౌకికమైనటువంటి ధైర్యంతో సాహసాలతో వారు దేవుని కొరకు నిలబడ్డారు, సత్యము కొరకు నిలబడ్డారు, వాక్యం కొరకు నిలబడ్డారు, బైబిలు ఆరాధన కొరకు వారు నిలబడి దేవుణ్ణి ఎంతగానో మహింపరిచారు. అగ్నిగుండంలో షడ్రకు మేషక అబేద్నెగోలు దేవుని కొరకు ఎలా నిలబడ్డారో ఈ మధ్య యుగాల్లో ఈ 1260 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క నమ్మకమైనటువంటి ప్రజలు నిలబడ్డారు. వీరిని ఆకాశ నక్షత్రాలు, ఆకాశ సైన్యము అంటూ ఉన్నాడు దేవుడు. వీరిని అపవాది ఈ చిన్న కొమ్మును ఉపయోగించి, పోపుల మత వ్యవస్థను ఉపయోగించి ఏ విధంగా వారిని హింసించి చంపివేశాడు. యేసు ప్రభు మీద ఉన్నటువంటి ద్వేషముతో, లేకపోతే పరలోకపు దేవుని మీద ఉన్నటువంటి ద్వేషముతో ఆయన మృతి చెంది తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత సంఘమును వెంటాడాడు సాతాను. వారిని చంపటానికి ప్రయత్నాలు చేశాడు. కనుక ఈ నక్షత్రాలు ఏమిటి, వాటిని భూమి మీద పడవేయటం ఏమిటి, వాటిని కాళ్ళతో త్రొక్కివేయటం ఏమిటి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ నక్షత్రాలు ఎవరు, నక్షత్రాలు ఎవరు అని మనము చూస్తే 1వ దినవృత్తాంతాలు 9:19లో పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క సమయంలో వారి యొక్క గోత్రాలు 12 గోత్రాలు వారి యొక్క నాయకుల్ని ఈ నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు. సంఖ్యాకాండం 31:14-48లో కూడా ఆ నాయకుల్ని, దేవుని యొక్క ప్రజల యొక్క నాయకుల్ని సూచిస్తూ ఉన్నది. ప్రకటన 1:20లో కూడా సంఘము యొక్క నాయకుల్ని, సంఘం యొక్క అధికారుల్ని సూచిస్తూ ఉన్నది. కనుక పాత నిబంధనలో యాకోబు యొక్క 12 మంది కుమారులు, 12 గోత్రాలు వారి యొక్క ప్రారంభికులు, నాయకులు. కనుక వీరిని నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులను ఆ సంఘము అనేటువంటి ఈ స్త్రీ యొక్క తల మీద ఉన్నటువంటి కిరీటంలో 12 నక్షత్రాలకి పోల్చాడు. 12 నక్షత్రాలకి పోల్చాడు. కనుక నక్షత్రాలు 12 మంది అపోస్తలులు, యేసు ప్రభు యొక్క శిష్యులు, అంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి నాయకులు. దేవుడు సంఘమునకు ఆదిమ సంఘంలో నియమించినటువంటి నాయకులు 12 మంది అపోస్తలులు అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రకటన 2:3లో 7 సంఘాలుకి ఉన్నటువంటి ఆ నాయకుల్ని 7 సంఘాలు అంటే యేసు ప్రభు మొదటి రాకడ, రెండవ రాకడ మధ్యలో ఉన్నటువంటి చరిత్ర కాలాన్ని 7 భాగాలుగా చేశారు. 7 భాగాల్లో ఉన్నటువంటి ఆయా కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకి, లేకపోతే దేవుని ప్రజల మీద ఉన్నటువంటి నాయకుల్ని నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు. వీరిని మరి ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు ఈ దీపస్తంభాల మధ్య సంచరించడం, అంటే సంఘాలు అనేటువంటి సంఘాల మధ్య, దేవుని ప్రజల మధ్య సంచరించటం, తర్వాత ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉండటం, అంటే ఈ సంఘాల యొక్క నాయకులు యేసు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నారు, ఆ సృష్టికర్త యొక్క ఆధీనంలో ఉన్నారు, ఆయన అరిచేతిలో వారు క్షేమముగా ఉన్నారు అని సూచిస్తూ ఉన్నది. ఆయన అరిచేతిలో ఆయన చెక్కుకొని ఉన్నటువంటి దేవుని యొక్క సంఘ నాయకులు అన్నీ ఈ నక్షత్రాలకి పోల్చాడు దేవుడు. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ అంటారు.
ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమకర్తలు వారు కూడా ఉన్నటువంటి సంఘ నాయకులు, ఆ రిఫర్మేషన్ కాలంలో ఉన్నటువంటి సంఘ నాయకుల్ని దేవుడు లేపాడు. విక్లిఫ్, మార్టిన్ లూథరు, జాన్ నాక్స్, జాన్ వెస్లీ, ఇలాంటి వారు, జాన్ కాల్విన్, జాన్ హస్, జాన్ స్మిత్, జెరోమ్, ఇలాంటి వారిని దేవుడు సంఘ నాయకులుగా లేపినట్లుగా మనము చూస్తాము. యేసు ప్రభువే ఆయన తేజోమయమైనటువంటి నక్షత్రము, ఆయన ఉదయ తార, ఉదయ నక్షత్రము ఆయనే అని మనము సంఖ్యాకాండము 24:17 చూస్తూ ఉన్నాము. కనుక ఆయన ఈ నక్షత్రాలకు, అంటే దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క సంఘ నాయకులకు ఆయనే శిరస్సై ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దానియేలు 7:21 ఈ కొమ్ము అంటే పోపుల మత వ్యవస్థ పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలుచున్నదాయను. ఈ కొమ్ము అంటే పోపుల మతాధికారము యథార్థవంతులైనటువంటి క్రైస్తవులతో, అంటే దేవుడు ఎవరినైతే పరిశుద్ధులుగా ఎంచాడో దేవుని యొక్క ప్రజలు వారు ఉన్నపాటున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వారి పాపాలని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడి విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, వారి పాపాలని ఆయనకు ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మలను పవిత్రులుగా చేస్తానని 1 యోహాను 1:9 దేవుడు వాగ్దానం చేశాడు. కనుక వారు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగబడి విమోచించబడి పరిశుద్ధులుగా అంగీకరించబడుతూ ఉన్నారు. పాపులైనటువంటి వారు పాపక్షమాపణ పొందినప్పుడు వారిని పరలోకము పరిశుద్ధులుగా అంగీకరిస్తుంది. యేసు ప్రభు యొక్క నీతి వస్త్రాన్ని బట్టి, ఆయన శిలువ బలియాగమును అంగీకరించడాన్ని బట్టి, ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించడాన్ని బట్టి, ఆయన గ్రంథంలో, ఆయన జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబట్టాన్ని బట్టి వారిని పరిశుద్ధులుగా అంగీకరిస్తూ ఉన్నాడు దేవుడు. వారిని అంగీకరించినప్పుడు అపవాది ఎంతో కోపగించుకుంటూ ఉన్నాడు, ఎంతో ఆగ్రహము చెందుతూ ఉన్నాడు. మనము ప్రభువా ప్రభువా అన్న ఆయన పెద్ద పట్టించుకోడు, స్తోత్రం హల్లెలూయా అన్న పట్టించుకోడు. మత్తయి సువార్త 7వ అంటాడు, ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశించును. నిజమైనటువంటి పరిశుద్ధులు ఊరికినే పెదవులతో ప్రభువా ప్రభు అనటం, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం అని అన్నంత మాత్రాన వారు పరిశుద్ధులుగా అంగీకరించబడరు. నిజంగా పశ్చాత్తాపంతో ఆ ప్రభు దగ్గరికి రావాలి, పాపాలని ఒప్పుకోవాలి, పాపక్షమాపణ పొందాలి, ఆయన పరిశుద్ధ రక్తముతో కడుగబడాలి, నీతి వస్త్రంతో కప్పబడాలి, వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలి. అప్పుడు వారు పరిశుద్ధులుగా అంగీకరించబడతారు. అప్పుడు అలాంటి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ చిన్న కొమ్ము. సాతానుడు ఈ చిన్న కొమ్మును తన ప్రతినిధిగా, పోపుల మత వ్యవస్థను తన ఏజెంటుగా వాడుకుని వారితో యుద్ధము చేయును. యుద్ధం చేయటం అంటే వారిని హింసించి చంపివేయును అని ఇక్కడ ప్రవచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది మామూలు క్రైస్తవులకి, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ఇది నమ్మలేనటువంటి ఒక విషయం. అయితే మన ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్, సంస్కరణ ఉద్యమకారులు వారు గుర్తించారు, ఈ పోపుల మత వ్యవస్థే ని అపవాది తన ప్రతినిధులుగా, తన ఏజెంట్గా వాడుకొని దేవుని ప్రజలను చంపివేస్తాడు. యేసు ప్రభువుని హింసించి చంపినట్లుగా ఆయనను ఎవరైతే అంగీకరించారో వారందరినీ చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని దానియేలు 7:25
ఆ రాజు అంటే చిన్న కొమ్ము మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. ప్రకటన 17:5లో కూడా ఇక్కడ ప్రవచనంలో చెప్తూ ఉన్నాడు. ఈ సంఘమును, ఈ నకిలీ సంఘమును ఒక మహావేశ్యగా పోల్చాడు దేవుడు. తల్లి అయిన మహాబబులోను అంటున్నాడు. ఆ స్త్రీ అంటే ఈ నకిలీ సంఘము పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లియుండుట చూచితిని అని ఇక్కడ 17:6 వచనంలో దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు నిజమైన భక్తులను చంపివేసింది, వారిని హింసించి చంపివేయటం అనేటువంటిదే. దాన్ని మనము క్రీస్తు శకం 538 నుండి ప్రవచనం 1798 మధ్యకాలంలో ఇది నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. జెస్వెట్ సంస్థ ద్వారా 9 లక్షల మంది 1540 నుండి 1580 మధ్యకాలంలో వారు చంపివేశారు. ఇన్క్విజిషన్ అనేటువంటి వ్యవస్థ ద్వారా పోపుల మత వ్యవస్థ స్పెయిన్లో దాదాపు 150,000 మందిని చంపివేసినట్లుగా, హతమార్చినట్లుగా చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము. పోప్ ఇన్నోసెంట్ III వారు 10 లక్షల మందిని హతమార్చినట్లుగా వాల్డెన్సీలు, ఆల్బజెన్సీలు, లో లార్డ్స్, హస్ అనుచరులు, బొహేమియన్ బ్రదర్సు, మరి నమ్మకమైనటువంటి ప్రొటెస్టెంట్ విశ్వాసుల్ని వారు చంపివేసినట్లుగా మనము చూస్తాం. 50,000 మంది యథార్థవంతులైనటువంటి క్రైస్తవులను ఉరి తీశారు, కాల్చివేశారు, సజీవులుగా వారిని దహించి వేశారు. పోప్ ఇన్నోసెంట్ IV మరి కూడా తమ సిద్ధాంతాలను వ్యతిరేకించినటువంటి వారిని చంపివేసినట్లుగా మనం చూస్తాం. చిన్న కొమ్ము లేక పోపుల మతాధికారం తమ బోధలను వ్యతిరేకించిన వారిని దాదాపు 15 కోట్ల మందిని విశ్వాసులను హతమార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ ప్రవచనం ఇందులో నెరవేరినట్లుగా మనము చూస్తున్నాం. ఆకాశ నక్షత్రములను పడగొట్టి కాళ్ళతో త్రొక్కివేయటం అంటే ఈ ప్రవచనం ఈ చరిత్ర కాలంలో నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. వీటిని దేవుడు ముందుగానే ఆయన ప్రజలను అప్రమత్తంగా చేయటానికి ఆయన మహాకృపను బట్టి వాటిని తెలియజేశాడు. అయితే వారికి పరలోకంలో జీవకిరీటాన్ని ఇస్తాడు, నిత్య జీవంలో వారిని ప్రవేశింపచేస్తాడు, దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని వారికి ఇస్తాడు. ఈ చిన్న శ్రమలు, మరణం తర్వాత వారికి నిత్య జీవము అనేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడని వాక్యపు వెలుగులో మనము చూస్తూ ఉన్నాము. ఆయన రెండవ రాకడలో ఆ ధన్యతను, భాగ్యమును చివరి రోజుల్లో మరి ఆయన నమ్మకమైనటువంటి ప్రజలకు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను నింపి ప్రభువా ఆ అలౌకికమైనటువంటి ధైర్యము, సాహసము మాకు దయచేసి మీ కొరకు ఆ మధ్యయుగాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎలాగైతే నిలబడ్డారో ఆ విధంగా నిలబడి మా ప్రాణము అర్పించినంతగా మిమ్మలను మేము ప్రాణంగా, ఊపిరిగా, సర్వస్వంగా ప్రేమించి ప్రభువా మీ కొరకు నిలబడినట్లుగా నాయన మీ ఆత్మ సహాయమును మాకు దయచేదురని, మీ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మా అడ్రస్ దేవుని నిజమైన వెలుగు, డోర్ నంబర్ C-16-16/6-1, వెస్ట్ ఇబ్రహీంపట్నం, పిన్ నంబర్ 521456, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 7093131117. గాడ్స్ ట్రూ లైట్, దేవుని నిజమైన వెలుగు అను మా ఈ కార్యక్రమము మీ ఆధ్యాత్మిక జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు దేవుడు సహాయం చేయనుగాక. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అణగదొక్కుచుండెను. ఆకాశ సైన్యము అంటే ఏమిటి? చిన్న కొమ్ము అంతగా పెరగటం అంటే ఏమిటి? నక్షత్రాల్లో కొన్నిటిని అది పడవేయటం అంటే ఏంటి?
వాటిని పడవేసి కాళ్ళ కింద అణగద్రొక్కటం అంటే ఏమిటి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. దేవునికి సాతానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ మహా పోరాటంలో సాతాను దేవుని మీద దాడి చేస్తూ ఉన్నాడు. సాతాను సృష్టింపబడినటువంటి ఒక దూత, ఒక కెరూబు దూత. పరలోకంలో దూతలందరికీ నాయకుడిగా దేవుడే నియమించాడు. అయితే అతడు దేవుని అధికారాన్ని కోరుకుంటూ ఉన్నాడు. తద్వారా దేవుని మీద ద్వేషం పెట్టుకుని దేవుని మీద దాడి చేస్తూ ఉన్నాడు. దీనిలో క్రైస్తవ సంఘము ఒక స్త్రీగా పోల్చాడు బైబిల్లో. స్త్రీ దేవుని యొక్క ప్రజలకు ఒక గుర్తు, ఒక సూచన. కనుక దేవుని ప్రజలు అయినటువంటి సంఘము మీద దాడి చేస్తూ ఉన్నాడు సాతానుడు. దేవుని మీద ఉన్నటువంటి ఆ ద్వేషమును, ఆ ఆగ్రహమును దేవుని ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంఘము అంటే కేవలం ఒక కట్టడము కాదు. దేవుని యొక్క ప్రజలు లోకములో నుండి, శరీరములో నుండి బయటికి విడిపించబడి దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యొక్క సంఘము అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము తెలుసుకుంటూ ఉన్నాము. వీరు లోకమును, లోకాశలను ప్రేమించక శరీరమును, శరీరేచ్ఛలను విడిచిపెట్టి దేవునికి తమను తాము అప్పగించుకుని ఆయననే ప్రాణంగా, ఊపిరిగా, సర్వస్వంగా ప్రతిష్ఠించుకుని దేవుని కొరకే వారు బ్రతకాలని ఆ విధంగా లోకము నుండి బయటికి వచ్చినటువంటి వారు అని అర్థం సంఘం. యేసు ప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన శిలువ మరణమును, ఆయన శిలువ బలియాగమును అంగీకరించి ఆయన రక్తము ద్వారా కడుగబడి విమోచించబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారే దేవుని యొక్క ప్రజలు. వారికి దేవుని యొక్క వాక్యము పునాదిగా ఉంటుంది. దేవుని యొక్క 10 ఆజ్ఞలు విధేయత కలిగి వారు ఉంటారు. బైబిలు ఆరాధనలో వారు జీవిస్తారు. ఇలాంటి వారు దేవుని యొక్క నిజమైనటువంటి ప్రజలు అని లేఖనం యొక్క వెలుగులో మనము నేర్చుకుంటూ ఉన్నాం. సాతానుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా దేవుని మీద కానీ, దేవుని ప్రజల మీద కానీ దాడి చేయడు. సాతానుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తినో, ఒక రాజ్యమునో, ఒక వ్యవస్థనో, ఒక సంఘాధికారాన్నో తన ప్రతినిధిగా లేకపోతే తన ఏజెంటుగా వాడుకుని వారి ద్వారా దేవుని ప్రజల మీద దాడి చేస్తాడు సాతానుడు. కనుక దానియేలు 7వ అధ్యాయంలోను, దానియేలు 8వ అధ్యాయంలో దేవుడు ఆయన సర్వజ్ఞానంలో బయలుపరిచేటువంటి విషయం ఏమిటంటే, సాతానుడు చిన్న కొమ్మును తన ప్రతినిధిగా వాడుకుంటున్నట్లుగా దేవుడు ఆయన సర్వజ్ఞానంలో చూచి ఆయన ప్రజలకు బయలుపరుస్తూ ఉన్నాడు. దానియేలు 7వ అధ్యాయంలోను, దానియేలు 8వ అధ్యాయంలో కనుపరుస్తూ ఉన్నాడు. పోయినసారి మనము ఈ చిన్న కొమ్ము ఎవరో అనేటువంటిది ఆ గుర్తింపులను చూసాము. దాదాపు 81 గుర్తింపులు బైబిల్లో ఉన్నాయి. వాటిలో మనము 15, 16 గుర్తింపులను, ఖచ్చితమైనటువంటి గుర్తింపులను మనము చదువుకున్నాము. వాటన్నిటిని బట్టి మన ప్రొటెస్టెంటు సంస్కరణ ఉద్యమకారులు అంటే ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ వారందరూ కూడా ఈ చిన్న కొమ్ము ఎవరో కాదు, ఈ చిన్న కొమ్ము ప్రకటన 13వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల్లో ఉన్నటువంటి క్రీస్తు విరోధి మృగము, ప్రకటన 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మహావేష, ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్నటువంటి మహాబబులోను అని వారు గుర్తించారు. దేవుడిచ్చినటువంటి గుర్తింపులను బట్టి వారు ఇది ఒక క్రైస్తవ సంఘమని,
ఒక మతాధికారమని, వారు క్రైస్తవ సంఘము అనేటువంటి క్రైస్తవ్యము అనేటువంటి ముసుగు వేసుకుని అపవాది యొక్క ప్రతినిధిగా, అపవాది యొక్క ఏజెంటుగా వారు దేవుని వాక్యములో నుండి దేవుని ప్రజలను పడవేస్తూ ఉన్నారు. దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క విధేయతలో నుండి వారు పడవేస్తూ ఉన్నారు. బైబిల్ యొక్క ఆరాధనలో నుండి, సృష్టికర్త ఆరాధనలో నుండి వారు పడవేస్తూ ఉన్నట్లుగా బైబిలు తెలియజేస్తూ ఉన్నది. కనుక ఇది లోకంలో ఎవరు నమ్మరు. వీరు దేవుని కుమారులుగా లోకంలో ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నారు. దేవుని యొక్క నోటిలో నుండి ఊడిపడినటువంటి ఒక పరిశుద్ధులుగా, పవిత్రులుగా కనపడుతూ ఉన్నారు. దేవదూతలుగా కనపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన పై రూపాలని చూడగానే ఆయన అంతరంగాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఆయన వాక్యము యొక్క ఖడ్గముతో, వాక్యపు వెలుగులో వారిని పరిశీలన చేస్తాడు. తద్వారా వారు యేసు ప్రభువు పేరు పెట్టుకుని క్రీస్తు విరోధి వ్యవస్థగా ఎలా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ దానియేలు 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము పోలికలో దేవుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము పోయినసారి నేర్చుకున్నాము. ఇది ఒక భిన్నమైనటువంటి వ్యవస్థ, ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఇది ఒక మత వ్యవస్థ, ఒక రాజకీయ మతాధికారము అని ఈ లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇది తెలిసినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దానియేలు 7వ అధ్యాయము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము క్రీస్తు విరోధి మృగం, 17వ అధ్యాయం మహావేశ్య, 18వ అధ్యాయం మహాబబులోను, 2వ దశలోనికెళ్ళి 2వ అధ్యాయము పాపపురుషుడు ధర్మ విరోధి అనేటువంటి పోలికలతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ చిన్న కొమ్ము అధికారం అపవాది యొక్క ప్రతినిధి. అపవాది తన అధికారమును, బలమును, సింహాసనమును ఈ మృగమునకు ఇచ్చెను అని ప్రకటన 13వ అధ్యాయము 2వ వచనంలో అంటూ ఉన్నారు. అంటే అపవాది తన జ్ఞానమును, యుక్తిని, తన బలమును, తన శక్తిని ఈ వ్యవస్థకు ఇస్తూ ఉంది. వారు అనుకుంటూ ఉన్నారు, దేవుడు మా వెనకాల ఉన్నాడు, యేసు ప్రభు మా వెనకాల ఉన్నాడు, పరలోకం మా వెనకాల ఉన్నది, మేము పరలోకపు ప్రతినిధులము, దేవుని స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవుని యొక్క ప్రతినిధులము అని వారు అనుకోవచ్చు. అయితే దేవుడు, సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ప్రకటన 13:2వ అధ్యాయంలో, ఆ ఘటసర్పము తన బలమును, తన అధికారమును ఈ మృగమునకు ఇచ్చాను. ఈ మృగానికి ఇచ్చాను. ఈ మృగం అంటే క్రీస్తు విరోధి మృగం. దానియేలు 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ గుర్తింపులనే 13వ అధ్యాయంలో కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ప్రజలు అపవాది యొక్క మోసంలో పడకూడదని, అపవాది యొక్క జ్ఞానములో, యుక్తిలో, మోసంలో పడి విశ్వాసభ్రష్టతలో పడిపోకూడదని, మతభ్రష్టతలో పడిపోకూడదని, బైబిల్లో నుండి, ఆజ్ఞల విధేయతలో నుండి, ఆరాధనలో నుండి వారు పడిపోకూడదని దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగానే చెప్తూ ఉన్నాడు. కనుక ఇది సాతాను యొక్క యుక్తి, సాతాను యొక్క మోసము, సాతాను యొక్క బలము, సాతాను యొక్క జ్ఞానము ఈ వ్యవస్థలో ఉన్నదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. 2వ దశలోనికి 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 10వ వచనంలో ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ చిన్న కొమ్ము అంటే పోపుల మత వ్యవస్థ నక్షత్రాలలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద
అణగద్రొక్కుచుండెను. ఈ నక్షత్రాలు ఎవరు? వాటిని కింద పడవేయటం ఏమిటి, కాళ్ళతో త్రొక్కివేయటం ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ది హోస్ట్, ఆకాశ సైన్యము అంటే దేవుని యొక్క ప్రజలు, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలని మనకి తెలుస్తోంది. నిర్గమకాండం 7:4, 12:41, 1 సమూయేలు 17:45, ప్రకటన 1:20, దానియేలు 12:2-3లో మనం చూస్తే ఆకాశ నక్షత్రాలు, ఆకాశ సైన్యము అంటే దేవుని యొక్క ప్రజలు, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలని మనము గుర్తిస్తూ ఉన్నాం. ఎఫెసీ 2:5లో దేవుని యొక్క ప్రజలు వారు పాపములలో అతిక్రమంలో చచ్చినటువంటి వారై ఉన్నప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహాకృప ద్వారా వారు రక్షింపబడ్డారని, రక్షింపబడి ఆయనతో కూడా పరలోకపు ఉన్నత స్థలాల్లో వారు ఆయనతో కూడా ఆసీనులై ఉన్నారని ఈ వాక్యంలో మనము తెలుసుకుంటూ ఉన్నాము. దే ఆర్ మేడ్ టు సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయనతో కూడా పరలోకంలో వారు ఆసీనులై ఉన్నారు. అందుకనే ఆకాశములో నక్షత్రాలు అని ఇక్కడ పోలిక వాడబడి ఉన్నది. కనుక వీరు దేవుని యొక్క పరిశుద్ధులు, దేవుని యొక్క నమ్మకమైనటువంటి అనుచరులు, పరలోకపు సైన్యముగా, పరలోకపు దేవుని పరిశుద్ధులుగా వారు తేజరిల్లుతూ ఉన్నారు, నక్షత్రాల వలె వెలుగుతూ ఉన్నారు. వారిని మనము అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా 538 నుండి 1798 మధ్యకాలంలో దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచన కాలము 1260 సంవత్సరాల కాలంలో ఈ చిన్న కొమ్ము పోపుల మత వ్యవస్థ దేవుని యొక్క ప్రజలను హింసిస్తూ చంపివేస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో చాలా నమ్మకమైనటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యమును హత్తుకుని, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యము చేత ప్రతిష్ఠించబడి, యేసు ప్రభుని ప్రాణంగా, ఊపిరిగా, సర్వస్వంగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుని, ఆయనకు మొదటి స్థానం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఒక అలౌకికమైనటువంటి ధైర్యంతో, సాహసాలతో వారు దేవుని కొరకు నిలబడ్డారు, సత్యము కొరకు నిలబడ్డారు, వాక్యం కొరకు నిలబడ్డారు, బైబిలు ఆరాధన కొరకు వారు నిలబడి దేవుణ్ణి ఎంతగానో మహింపరిచారు. అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కొరకు ఎలా నిలబడ్డారో ఈ మధ్య యుగాల్లో ఈ 1260 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క నమ్మకమైనటువంటి ప్రజలు నిలబడ్డారు. వీరిని ఆకాశ నక్షత్రాలు, ఆకాశ సైన్యము అంటూ ఉన్నాడు దేవుడు. వీరిని అపవాది ఈ చిన్న కొమ్మును ఉపయోగించి, పోపుల మత వ్యవస్థను ఉపయోగించి ఏ విధంగా వారిని హింసించి చంపివేశాడు. యేసు ప్రభు మీద ఉన్నటువంటి ద్వేషముతో, లేకపోతే పరలోకపు దేవుని మీద ఉన్నటువంటి ద్వేషముతో ఆయన మృతి చెంది తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత సంఘమును వెంటాడాడు సాతాను. వారిని చంపటానికి ప్రయత్నాలు చేశాడు. కనుక ఈ నక్షత్రాలు ఏమిటి, వాటిని భూమి మీద పడవేయటం ఏమిటి, వాటిని కాళ్ళతో త్రొక్కివేయటం ఏమిటి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ నక్షత్రాలు ఎవరు అని మనం చూస్తే 1 దినవృత్తాంతాలు 9:19లో పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క సమయంలో వారి యొక్క గోత్రాలు 12 గోత్రాలు వారి యొక్క నాయకుల్ని
ఈ నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు. సంఖ్యాకాండం 31:14-48లో కూడా ఆ నాయకుల్ని, దేవుని యొక్క ప్రజల యొక్క నాయకుల్ని సూచిస్తూ ఉన్నది. ప్రకటన 1:20లో కూడా సంఘము యొక్క నాయకుల్ని, సంఘం యొక్క అధికారుల్ని సూచిస్తూ ఉన్నది. కనుక పాత నిబంధనలో యాకోబు యొక్క 12 మంది కుమారులు, 12 గోత్రాలు వారి యొక్క ప్రారంభికులు, నాయకులు. కనుక వీరిని నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులను ఆ సంఘము అనేటువంటి ఈ స్త్రీ యొక్క తల మీద ఉన్నటువంటి కిరీటంలో 12 నక్షత్రాలకి పోల్చాడు. 12 నక్షత్రాలకి పోల్చాడు. కనుక నక్షత్రాలు 12 మంది అపోస్తలులు, యేసు ప్రభు యొక్క శిష్యులు, అంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి నాయకులు. దేవుడు సంఘమునకు ఆదిమ సంఘంలో నియమించినటువంటి నాయకులు 12 మంది అపోస్తలులు అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రకటన 2:3లో 7 సంఘాలుకి ఉన్నటువంటి ఆ నాయకుల్ని 7 సంఘాలు, అంటే యేసు ప్రభు మొదటి రాకడ, రెండవ రాకడ మధ్యలో ఉన్నటువంటి చరిత్ర కాలాన్ని 7 భాగాలుగా చేశారు. 7 భాగాల్లో ఉన్నటువంటి ఆయా కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకి, లేకపోతే దేవుని ప్రజల మీద ఉన్నటువంటి నాయకుల్ని నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు. వీరిని మరి ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు ఈ దీపస్తంభాల మధ్య సంచరించడం, అంటే సంఘాలు అనేటువంటి సంఘాల మధ్య, దేవుని ప్రజల మధ్య సంచరించటం, తర్వాత ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉండటం, అంటే ఈ సంఘాల యొక్క నాయకులు యేసు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నారు, ఆ సృష్టికర్త యొక్క ఆధీనంలో ఉన్నారు, ఆయన అరిచేతిలో వారు క్షేమముగా ఉన్నారు అని సూచిస్తూ ఉన్నది. ఆయన అరిచేతిలో ఆయన చెక్కుకొని ఉన్నటువంటి దేవుని యొక్క సంఘ నాయకులు అన్నీ ఈ నక్షత్రాలకి పోల్చాడు దేవుడు. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ అంటారు. ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమకర్తలు, వారు కూడా ఉన్నటువంటి సంఘ నాయకులు, ఆ రిఫర్మేషన్ కాలంలో ఉన్నటువంటి సంఘ నాయకుల్ని దేవుడు లేపాడు. విక్లిఫ్, మార్టిన్ లూథరు, జాన్ నాక్స్, జాన్ వెస్లీ, ఇలాంటి వారు, జాన్ కాల్విన్, జాన్ హస్, జాన్ స్మిత్, జెరోమ్, ఇలాంటి వారిని దేవుడు సంఘ నాయకులుగా లేపినట్లుగా మనము చూస్తాము. యేసు ప్రభువే ఆయన తేజోమయమైనటువంటి నక్షత్రము, ఆయన ఉదయ తార, ఉదయ నక్షత్రము ఆయనే అని మనము సంఖ్యాకాండము 24:17లో చూస్తూ ఉన్నాము. కనుక ఆయన ఈ నక్షత్రాలకు, అంటే దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క సంఘ నాయకులకు ఆయనే శిరస్సై ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దానియేలు 7:21లో ఈ కొమ్ము, అంటే పోపుల మత వ్యవస్థ, పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలుచున్నదాయన. ఈ కొమ్ము అంటే పోపుల మతాధికారము యథార్థవంతులైనటువంటి క్రైస్తవులతో, అంటే దేవుడు ఎవరినైతే పరిశుద్ధులుగా ఎంచాడో దేవుని యొక్క ప్రజలు వారు ఉన్నపాటున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వారి పాపాలని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడి విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, వారి పాపాలని ఆయనకు ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు అంటాడు, నేను నమ్మదగిన వాడును, నీతిమంతుడును, కనుక
మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మలను పవిత్రులుగా చేస్తానని 1 యోహాను 1:9 దేవుడు వాగ్దానం చేశాడు. కనుక వారు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగబడి విమోచించబడి పరిశుద్ధులుగా అంగీకరించబడుతూ ఉన్నారు. పాపులైనటువంటి వారు పాపక్షమాపణ పొందినప్పుడు వారిని పరలోకము పరిశుద్ధులుగా అంగీకరిస్తుంది. యేసు ప్రభు యొక్క నీతి వస్త్రాన్ని బట్టి, ఆయన శిలువ బలియాగమును అంగీకరించడాన్ని బట్టి, ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించడాన్ని బట్టి, ఆయన గ్రంథంలో, ఆయన జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబట్టాన్ని బట్టి వారిని పరిశుద్ధులుగా అంగీకరిస్తూ ఉన్నాడు దేవుడు. వారిని అంగీకరించినప్పుడు అపవాది ఎంతో కోపగించుకుంటూ ఉన్నాడు, ఎంతో ఆగ్రహము చెందుతూ ఉన్నాడు. మనము ప్రభువా ప్రభువా అన్న ఆయన పెద్ద పట్టించుకోడు, స్తోత్రం హల్లెలూయా అన్న పట్టించుకోడు. మత్తయి సువార్త 7వ అంటాడు, ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశించును. నిజమైనటువంటి పరిశుద్ధులు ఊరికినే పెదవులతో ప్రభువా ప్రభు అనటం, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం అని అన్నంత మాత్రాన వారు పరిశుద్ధులుగా అంగీకరించబడరు. నిజంగా పశ్చాత్తాపంతో ఆ ప్రభు దగ్గరికి రావాలి, పాపాలని ఒప్పుకోవాలి, పాపక్షమాపణ పొందాలి, ఆయన పరిశుద్ధ రక్తముతో కడుగబడాలి, నీతి వస్త్రంతో కప్పబడాలి, వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలి. అప్పుడు వారు పరిశుద్ధులుగా అంగీకరించబడతారు. అప్పుడు అలాంటి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ చిన్న కొమ్ము. సాతానుడు ఈ చిన్న కొమ్మును తన ప్రతినిధిగా, పోపుల మత వ్యవస్థను తన ఏజెంటుగా వాడుకుని వారితో యుద్ధము చేయును. యుద్ధం చేయటం అంటే వారిని హింసించి చంపివేయును అని ఇక్కడ ప్రవచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది మామూలు క్రైస్తవులకి, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ఇది నమ్మలేనటువంటి ఒక విషయం. అయితే మన ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్, సంస్కరణ ఉద్యమకారులు వారు గుర్తించారు, ఈ పోపుల మత వ్యవస్థే ని అపవాది తన ప్రతినిధులుగా, తన ఏజెంట్గా వాడుకొని దేవుని ప్రజలను చంపివేస్తాడు. యేసు ప్రభుని హింసించి చంపినట్లుగా ఆయనను ఎవరైతే అంగీకరించారో వారందరినీ చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని దానియేలు 7:25 ఆ రాజు అంటే చిన్న కొమ్ము మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. ప్రకటన 17:5 కూడా ఇక్కడ ప్రవచనంలో చెప్తూ ఉన్నాడు, ఈ సంఘమును, ఈ నకిలీ సంఘమును ఒక మహావేశ్యగా పోల్చాడు దేవుడు. తల్లి అయిన మహాబబులోను అంటున్నాడు. ఆ స్త్రీ అంటే ఈ నకిలీ సంఘము పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లియుండుట చూచితిని అని ఇక్కడ 17:6 దేవుడు అంటున్నాడు. అంటే దేవుని నిజమైన భక్తులను చంపివేసింది, వారిని హింసించి చంపివేయటం అనేటువంటిదే. దాన్ని మనము క్రీస్తు శకం 538 నుండి ప్రవచనం 1798 మధ్యకాలంలో ఇది నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. జెస్వెట్ సంస్థ ద్వారా 9 లక్షల మంది 1540 నుండి 1580 మధ్యకాలంలో వారు చంపివేశారు. ఇన్క్విజిషన్ అనేటువంటి వ్యవస్థ ద్వారా పోపుల మత వ్యవస్థ స్పెయిన్లో దాదాపు 150,000 మందిని చంపివేసినట్లుగా, హతమార్చినట్లుగా చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము. పోప్ ఇన్నోసెంట్ III వారు 10 లక్షల మందిని హతమార్చినట్లుగా వాల్డెన్సీలు, ఆల్బజెన్సీలు, లో లార్డ్స్, హస్ అనుచరులు, బొహేమియన్ బ్రదర్స్, మరి నమ్మకమైనటువంటి ప్రొటెస్టెంట్ విశ్వాసుల్ని వారు చంపివేసినట్లుగా మనము చూస్తాం. 50,000 మంది యథార్థవంతులైనటువంటి క్రైస్తవులను ఉరి తీశారు, కాల్చివేశారు, సజీవులుగా వారిని దహించి వేశారు. పోప్ ఇన్నోసెంట్ IV మరి కూడా తమ సిద్ధాంతాలను వ్యతిరేకించినటువంటి వారిని చంపివేసినట్లుగా మనం చూస్తాం. చిన్న కొమ్ము లేక పోపుల మతాధికారం తమ బోధలను వ్యతిరేకించిన వారిని దాదాపు 15 కోట్ల మందిని విశ్వాసులను హతమార్చినట్లుగా
మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ ప్రవచనం ఇందులో నెరవేరినట్లుగా మనము చూస్తున్నాం. ఆకాశ నక్షత్రములను పడగొట్టి కాళ్ళతో త్రొక్కివేయటం అంటే ఈ ప్రవచనం ఈ చరిత్ర కాలంలో నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. వీటిని దేవుడు ముందుగానే ఆయన ప్రజలను అప్రమత్తంగా చేయటానికి ఆయన మహాకృపను బట్టి వాటిని తెలియజేశాడు. అయితే వారికి పరలోకంలో జీవకిరీటాన్ని ఇస్తాడు, నిత్య జీవంలో వారిని ప్రవేశింపచేస్తాడు, దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని వారికి ఇస్తాడు. ఈ చిన్న శ్రమలు మరణం తర్వాత వారికి నిత్య జీవము అనేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడని వాక్యపు వెలుగులో మనము చూస్తూ ఉన్నాము. ఆయన రెండవ రాకడలో ఆ ధన్యతను భాగ్యమును చివరి రోజుల్లో మరి ఆయన నమ్మకమైనటువంటి ప్రజలకు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను నింపి ప్రభువా ఆ లౌకికమైనటువంటి ధైర్యము సాహసము మాకు దయచేసి మీ కొరకు ఆ మధ్యయుగాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎలాగైతే నిలబడ్డారో ఆ విధంగా నిలబడి మా ప్రాణము అర్పించినంతగా మిమ్మలను మేము ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా ప్రేమించి ప్రభువా మీ కొరకు నిలబడినట్లుగా నాయన మీ ఆత్మ సహాయమును మాకు దయచేదురని, మీ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.